హాయ్ ఎవ్రీవన్. ఈరోజు 9వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని ఆత్మకథ మరియు స్నేహం పాఠ్యాంశాల యొక్క ప్రశ్నలు మీ ముందుంచడం జరిగింది. పాఠ్యాంశంలోని ప్రతి లైన్ను కూడా కవర్ చేసేటటువంటి విధంగా బిట్స్ తయారు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మొదటగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మొదటి ప్రశ్న, ఆత్మకథ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏమిటి? ఆత్మకథ, వచనం, గేయం, వచన కవిత. కామెంట్ రూపంలో ఆన్సర్ పెట్టడానికి ప్రయత్నం చేయండి. రేపు జరగబోయే టెట్ మరియు డిఎస్సి పరీక్షలలో ఖచ్చితంగా ఇలాంటి బిట్సే వస్తాయి. ఆన్సర్ వచ్చేసి వచన కవిత ఎవరు పెట్టారో ఒక మార్క్ వేసుకోవచ్చు. ఈ ఆత్మకథ అనేటటువంటి పాఠ్యాంశం అనేది వచన కవిత ప్రక్రియకు చెందినది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మీ మనుష్యులం మీ మహస్సులం అని అన్నది ఎవరు? గుర్రం జాషువా, ఎన్లూరి సుధాకర్, తిలక్, గురజాడ. ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆన్సర్ వచ్చేసి తిలక్ గారు. నాకు ఎవరు? దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు మేం మనుష్యులం మేం మహస్సులం, గుండె లోపలి గుండె కదిలించి తీగ లోపలి తీగల సవరించి అని తను చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆత్మకథ పాఠ్యాంశం యొక్క మూల గ్రంథం ఏమిటి? గోసంగి, నల్లద్రాక్ష పందిరి, కొత్త గబ్బిలం, వర్తమానం. ఆన్సరు టిక్ చేయాలి. నల్లద్రాక్ష అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. ఈ నల్లద్రాక్ష అనేటటువంటి రచన నుండే ఆత్మకథ అనేటటువంటి పాఠ్యాంశాన్ని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో సరైనది గుర్తించమన్నాడు. పద్య గేయాల్లో ఉండే ఛందో నియమాలతో సంబంధం లేకుండా వ్యవహారిక భాషలో లయాత్మకంగా సాగే కవితను వచన కవిత అంటారు. సరళమైన పదాలు వాక్యాలతో ధ్వని గర్భితంగా ఉండే కవిత వచన కవిత. రచయిత తాను చెప్పదలుచుకున్న భావాన్ని సూటిగా స్పష్టంగా చెప్పడం వచన కవిత యొక్క ప్రత్యేకత. పైవన్నీ సరైనవే. తొందరగా ఆన్సర్ పెట్టండి. ఆప్షన్ 4 కరెక్ట్ అండి. పైవన్నీ కూడా సరైనవే. ఏంటిది? పైవన్నీ కూడా సరైనవే దీనికి. ఎందుకంటే వచన కవితలో పద్య గేయాల్లో ఉండేటటువంటి ఛందో నియమాలతో సంబంధం లేకుండా మన యొక్క వ్యవహారిక భాషలో లయాత్మకంగా సాగేటటువంటి కవితనే వచన కవిత అంటాము. మరియు ఆ వచన కవితలో సరళమైనటువంటి పదాలు వాక్యాలతో ధ్వనిగర్భితంగా ఉండేటటువంటి కవితనే వచన కవిత అంటాం. రచయిత తాను చెప్పదలుచుకున్నటువంటి భావాన్ని సూటిగా మరియు స్పష్టంగా చెప్పడం వచన కవిత యొక్క ప్రత్యేకత. కాబట్టి పైవన్నీ కూడా సరైనవి అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఆధునిక కవిత్వానికి కొత్త నెత్తురు ఎక్కించిన వచన కవితకు పట్టం కట్టిన కవి ఎవరు అన్నాడు. ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. చలం, ఎన్లూరి సుధాకర్, శ్రీశ్రీ, గుర్రం జాషువా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శ్రీశ్రీ అండి. శ్రీశ్రీ ఎవరు కరెక్ట్ పెట్టారో ఒక మార్క్ వేసుకోవచ్చు. ఆధునిక కవిత్వానికి కొత్త నెత్తురు ఎక్కించి వచన కవితకు పట్టం పట్టినటువంటి కవి శ్రీశ్రీ గారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎన్లూరి సుధాకర్ ఎవరి రచనలపై పరిశోధన చేసి పిహెచ్డి పట్టా పొందాడు? మన ఎన్లూరి సుధాకర్ గారు ఎవరి రచనలపైన పిహెచ్డి చేసి పట్టా పొందిండు అనేటటువంటి క్వశ్చన్కి ఆప్షన్లు శ్రీశ్రీ, అంటే శ్రీశ్రీ గారి యొక్క రచనలపైన పరిశోధన చేశాడు. జాషువా యొక్క రచనలపైన పరిశోధన చేశాడా? తిలక్ గారి యొక్క రచనలపైన పరిశోధన చేశాడా? గురజాడ గారి యొక్క రచనలపైన పరిశోధన చేశాడా అనేటటువంటి విషయం చూస్తే ఆప్షన్ 2 కరెక్ట్ అండి. గుర్రం జాషువా గారి యొక్క రచనలపైన ఈయన పరిశోధన చేసి పిహెచ్డి అనేటటువంటిది పొందడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వీడియోను లైక్ చేయండి, చివరి వరకు కూడా చూడండి. ప్రతి క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే. కింది వాణిలో సుధాకర్ రచన కానిది అడిగిండు. కింది వాణిలో ఎన్లూరి సుధాకర్ రచన
తెలియంది అన్నాడు కాబట్టి కానిది అన్నాడు కాబట్టి మనము కొంచెం జాగ్రత్తగా ఆన్సర్ ఎంచుకోవాలి. మొదటి చూడండి, మల్లె మొగ్గల గొడుగు, ఇది మల్లె మొగ్గల అండి. మల్లె మొగ్గల గొడుగు, గోసంగి, గబ్బిలం, వర్గీకరణీయం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గబ్బిలం అండి. ఈ గబ్బిలం అనేటువంటిది గుర్రం జాషువా గారిది. ఎవరిది? గుర్రం జాషువా గారిది. ఈ ఎండ్లూరి సుధాకర్ గారిది కొత్త గబ్బిలం. కొత్త గబ్బిలం అనేటువంటిదేమో ఎండ్లూరి సుధాకర్ గారిది. గబ్బిలం అనేటటువంటిదేమో గుర్రం జాషువా గారిదండి. నెక్స్ట్ క్వశ్చన్, 4 మబ్బుల నీడిగోడల్ని చీల్చుకుంటూ నేను 5వ సూర్యుడినై ఉదయిస్తాను అన్న కవి ఎవరు? ఆప్షన్ జాషువా, బోయి భీమన్న, ఎండ్లూరి సుధాకర్, తిలక్ గారు. ఆన్సర్ పెట్టండి. ఎండ్లూరి సుధాకర్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇది ఆత్మకథ పాఠ్యాంశంలోని మనకు వచన కవితలో ఉండేటటువంటి మధ్యలో ఇచ్చినటువంటి 2 పాదాలండి. నెక్స్ట్ క్వశ్చన్, అమెరికాలో శ్వేత జాతీయులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి యోధుడు ఎవరు? అంటే అమెరికా దేశంలో నల్ల జాతి వారిపైన వివక్ష చూపుతున్నప్పుడు వాళ్ళపైన వ్యతిరేకానికి పోరాటం చేసినటువంటి యోధుడు ఎవరని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూద్దాం. లార్డ్ రిపెన్, లార్డ్ మెకాలే, మార్టిన్ లూథర్ కింగ్, మార్టిన్ ఝాన్సీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మార్టిన్ లూథర్ కింగ్ అండి. మార్టిన్ లూథర్ కింగ్ గారు అమెరికాలో తెల్ల జాతీయులపైన వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మార్టిన్ లూథర్ కింగ్ ఏ వయస్సులో నోబెల్ శాంతి బహుమతి పొందాడు? మార్టిన్ లూథర్ కింగ్ గారికి నోబెల్ శాంతి బహుమతి అనేటువంటిది రావడం జరిగింది. అది అతనికి ఏ వయసులో రావడం జరిగిందని అడిగిండు. 35 సంవత్సరాలు, 45 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. 35 సంవత్సరాలకు ఈయనకు నోబెల్ శాంతి బహుమతి అనేటువంటిది రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు సాహిత్యంలో దళిత ప్రస్తావన తొలిసారిగా కనిపించిన కథ అని అడిగిండు. ఆప్షన్స్ చూద్దాం. పల్లం రాజు కథ, గబ్బిలం, కొలిమి, రేగటి సాళ్ళు. పల్లం రాజు కథ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇది పల్లం రాజు కథ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. ఇది ఎవరు రాసిరు అంటే శ్రీపాదం సుబ్రహ్మణ్య శాస్త్రి. శ్రీపాదం సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాయడం జరిగింది. శ్రీపాదం సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాయడం జరిగింది. గబ్బిలం అనేటువంటిది ఇంతకుముందే చెప్పుకున్నాం, గుర్రం జాషువా గారు. కొలిమి అనేటటువంటిదేమో కొలుకలూరి ఇనాక్ గారు రాశారు. రేగటి సాలు అనేటటువంటిదేమో గోగు శ్యామల మరియు జూపాల సుభద్ర గారు రాయడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి ఏంటిది మనకిది? పల్లం రాజు కథ. ఇది తెలుగు సాహిత్యంలో కనిపించినటువంటి తొలి దళిత ప్రస్తావన. నెక్స్ట్ క్వశ్చన్, కొలుకలూరి ఇనాక్ రచన కానిది అడిగిండు. కొలకలూరి ఇనాక్ రచన కానిది గుర్తించమన్నాడు. ఆప్షన్స్ చూద్దాం. కొలిమి, ఊరబావి, బస్సు ప్రయాణం, హెచ్చరిక. కొలిమి అనేటటువంటిది ఇనాక్ గారి రచనే, ఊరబావి కూడా ఇనాక్ గారి రచనే, బస్సు ప్రయాణం కూడా అతనిదే. హెచ్చరిక అనేటటువంటిది ఇతని రచన కాదు. ఇది ఎవరి రచన అంటే బోయి భీమన్న గారిది. ఇది బోయి భీమన్న గారి రచన. సో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏదవుతుంది అంటే ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రేగటి సాళ్ళు సంపాదకత్వంలో దళితుల బ్రతుకు చిత్రాన్ని చూపించినది ఎవరు అన్నాడు. ఆప్షన్స్ చూద్దాం. గోగు శ్యామల, జూపాక సుభద్ర, కొలకలూరి స్వప్నరాణి, ఏ మరియు బి. ఆప్షన్ 4 కరెక్ట్ అండి. గోగు శ్యామల గారు మరియు జూపాక సుభద్ర గారు ఇద్దరు కలిసి రాసినటువంటిదే ఇది రేగటి సాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తల అనే పదానికి నానార్థాలను గుర్తించండి అన్నాడు. ఆప్షన్ చూద్దాం. నలుపు సమయం, రెండవది చేష్ట పూజ శిక్ష, మూడవది ముఖ్యమైనది మస్తకం, నాలుగవది స్త్రీ రాముడు. ఆన్సర్ గుర్తించాలండి.
ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కరెక్ట్ అండి. నలుపు సమయం అంటే కాలం అండి. కాలానికి ఇవి నానార్థాలు. చేష్ట, పూజ, శిక్ష అనేటటువంటివి క్రియ అనేదానికి నానార్థాలు. ముఖ్యమైనది మస్తకం అనేది తల యొక్క నానార్థాలు. స్త్రీ, రాముడు అనేటటువంటివి రామ అనేటటువంటి దానికి నానార్థాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రకృతి వికృతులలో సరికానిది గుర్తించమన్నాడు. భోజనం, బోనము, కార్యము, కర్జం, కథ, కథ, పువ్వు, పుష్పం. భోజనం అనేది ప్రకృతి పదం అండి. బోనము అనేది వికృతి పదం, ఇది కరెక్టే. కార్యము అనేది ప్రకృతి పదం, కర్జం అనేది వికృతి పదం. కథ అనేది ప్రకృతి పదం, కథ అనేది వికృతి పదం. ఇక్కడ పువ్వు అనేటటువంటిది వికృతి పదం, పుష్పం అనేటటువంటిది ప్రకృతి పదం. అంటే ఈ మూడిటికి ప్రకృతి వికృతులు ఉంటాయి. ఇక్కడ వికృతి ప్రకృతి ఉంది కాబట్టి ఇక్కడ సరికానిది అన్నాడు కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్ అండి. పుష్పం అనేది ప్రకృతి పదం అండి, పువ్వు అనేది వికృతి పదం. గుర్తుంచుకోవాలి. ఇలాంటివి కన్ఫ్యూజ్ బిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పావనమైనది అనే పదం ఏ సంధి? పావనమైనది అనే పదాన్ని ఏంటిది? ఉత్తునకు అచ్చు పరంబైనప్పుడు సంధి నిత్యము. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దొంగ భయం అనే పదం ఏ సమాసం అన్నాడు? దొంగ భయం అనేది ఏ సమాసం అన్నాడు? ద్వితీయ తత్పురుష సమాసం, చతుర్థి తత్పురుష సమాసం, పంచమి తత్పురుష సమాసం, షష్ఠి తత్పురుష సమాసం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పంచమి తత్పురుష సమాసం అండి. దీని విగ్రహ వాక్యం రాసినప్పుడు దొంగ వలన భయం అని రాస్తాం కాబట్టి వలన వచ్చింది కాబట్టి ఇదేంటిది? పంచమి తత్పురుష సమాసం. పంచమి తత్పురుష సమాసంలో విభక్తులు ఏమొస్తాయి? వలన్, కంటెంట్, పట్టిన అని వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఉపమేయ ఉపమానాలకు భేదం లేదని చెప్పడాన్ని ఏ అలంకారం అంటారు? ఆప్షన్స్ చూద్దాం. రూపకాలంకారం, ఉపమాలంకారం, క్రమాలంకారం, అతిశయోక్త అలంకారం. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. రూపకాలంకారం అవుతుంది. ఉపమాన ఉపమేయాలకు భేదం లేదని చెప్పడాన్ని రూపకాలంకారం అంటాం. ఉపమాలంకారం అంటేనేమో మనకేంటిది? ఉపమాన ఉపమేయాలకు సాదృశ్యాన్ని అంటే పోలికని చెప్పడానేమో ఉపమాలంకారం అంటాం. క్రమాలంకారం అంటే మొదటగా చెప్పినటువంటి వాక్యాలకు రెండవసారి చెప్పేటటువంటి వాక్యాలను అన్వయిస్తూ చెప్పేటటువంటి అలంకారాన్ని క్రమాలంకారం అంటాం. అతిశయోక్తి అంటే ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పినట్లయితే అది అతిశయోక్తి అలంకారం అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వక్రధ్వనులు అనే పదానికి విగ్రహవాక్యాన్ని గుర్తించండి అన్నాడు. ఆప్షన్స్ చూద్దాం. వక్రమైన ధ్వనులు, వక్రము యొక్క ధ్వనులు, వక్రము కోసము ధ్వనులు, వక్రము ధ్వనులు. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. వక్రమైన ధ్వనులు. ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఔరౌరా అనేది ఏ సంధి పదం? ఔరౌరా అనేటటువంటిది విడదీస్తే ఏమవుతుంది? ఔరా ప్లస్ ఔరా. ఓకేనా. ఏమవుతుంది? అమ్రేడిత సంధి అవుతుందండి. ఈ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్నేహం పాఠ్యాంశ ఇతివృత్తం ఏమిటి అని అడగడం జరిగింది. వ్యక్తిత్వ వికాసం, జీవన విధానం, నైతిక విలువలు, ఏది కాదు. వ్యక్తిత్వ వికాసం అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. స్నేహం పాఠ్యాంశ ప్రక్రియ ఏమిటి అన్నాడు. వచన కవిత, ప్రాచీన పద్యం, ఆధునిక పద్యం, మినీ కవిత. తొందరగా ఆన్సర్ చేయాలండి. ఆప్షన్ 2 ప్రాచీన పద్యం అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. ప్రాచీన పద్యం అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో సరైనది గుర్తించండి అన్నాడు. విశ్వాసం లేకుండా స్నేహం ఉండదు అని గౌతమ బుద్ధుడు అన్నాడు. మనిషికి అవసర కాలంలో ఆదుకున్న మిత్రుడి కన్నా ప్రియమైనది ఏది ఉండదు అన్నది గాంధీజీ. కష్టకాలంలోనే మనకు నిజమైన మిత్రుడు ఎవరో తెలుస్తుంది అన్నది గురునానక్. పైవన్నీ సరైనవి అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు మన క్వశ్చన్లో?
సరైనది గుర్తించమన్నాడు. ఇక్కడ ఒకటి మాత్రమే సరైనది అండి. విశ్వాసం లేకుండా స్నేహం ఉండదు అని గౌతమ బుద్ధుడు అన్నాడు. ఇది కరెక్టు. మనిషికి అవసరాలలో ఆదుకున్న మిత్రుడి కన్నా ప్రియమైనది ఏది ఉండదు అన్నది గాంధీజీ కాదండి. ఇది గురునానక్ గారు అన్నారు. ఈ కష్టకాలంలో మనకు నిజమైన మిత్రుడు ఎవరో తెలుస్తుందన్నదేమో గురునానక్ గారు కాదండి, గాంధీజీ. సో కాబట్టి ఇవి 2 తప్పులు కాబట్టి ఒకటోది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్యేక పద్య శైలులలో కింది వాటిలో సరైనది గుర్తించమన్నాడు. ఉద్ధతికి విక్రీడత పద్యాలు, సుకుమారతకు మాల పద్యాలు, తాత్విక భావాలకు గీత పద్యాలు. పైవన్నీ కూడా సరైనవి అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిని జతపరచండి అన్నాడు. ఇక్కడ నన్నయ్య, తిక్కన, విశ్వనాథ, పోతన గారి గురించి ఇచ్చి అటు సైడు వాళ్ళ యొక్క బిరుదులు ఇవ్వడం జరిగింది. నన్నయ్య బిరుదు ఏంటండి? నన్నయ్య గారి యొక్క బిరుదు ఆదికవి, తిక్కన గారి యొక్క బిరుదు కవి బ్రహ్మ, విశ్వనాథ సత్యనారాయణ గారి యొక్క బిరుదు కవి సామ్రాట్, పోతన గారి యొక్క బిరుదు ప్రజాకవి. ఇక్కడ చూద్దాం. నన్నయ్యకు ఆదికవి ఈ ఉండాలి, తిక్కనకి ఏంటిది కవి బ్రహ్మ ఇది ఒకటే ఉంది కాబట్టి సి అనేటువంటిది కరెక్ట్ అండి. మిగతా 25 క్వశ్చన్లు నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో చూద్దాం. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.